ఇవన్నీ మన ముందు ఉన్నాయి, సూచనలుగా మన ముందు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటుంది లేఖనాలు. ఇందాక చదువుబడిన వాక్య భాగంలో, హెబ్రీలకు రాసిన పత్రికలో 10లో, ఇవన్నీ మీరు చూస్తున్న కొలది ఎక్కువగా కూడుకోండి. ఎందుకు కూడుకోవాలి? ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన డోర్ వద్దనే ఉన్నాడు కాబట్టి, ఆయన రాకడ సమీపించింది కాబట్టి. ఆయన రాకడ సమీపించింది. ఆయన వచ్చినప్పుడు మనం పరలోకంలో ఎత్తబడే గుంపులో ఉండాలంటే నేను ప్రేమించడం నేర్చుకోవాలి, నా సహోదరుని ప్రేమించడం నేర్చుకోవాలి, ద్వేషించడం కాదు క్షమించడం నేర్చుకోవాలి, నేను మంచి పనులు చేయడం నేర్చుకోవాలి కదా. ఒకరినొకరు ఒకవేళ ఎవరన్నా బలహీనంగా కనపడితే బలపరచడం నేర్చుకోవాలి. మంచి పనులు చేయడం కొరకు మాత్రమే క్రైస్తవుడు ఏర్పాటు చేయబడ్డాడు, నిర్మించబడ్డాడు, చేతి పనిగా ఉన్నాడు. ఎందుకు మనం ఇవన్నీ నేర్చుకోవాలి అని అంటే, ఎందుకు మనం గ్యాదర్ అవుతున్నాం, ఎందుకు గ్యాదర్ అవ్వాలి? దేవుని లేఖనాలను పరిశీలించడానికి, సత్యమేంటో గ్రహించడానికి, సత్యమైన మార్గంలో నడవడానికి. లేకపోతే ఎత్తబడే గుంపులో చేర్చబడలేం. 2 మార్గాలు ఒకటి ఉన్నాయి. క్రీస్తు వారి మార్గం ఒకటి ఉంది. నేనే మార్గము సత్యము జీవము. ఆ మార్గం తప్ప దేవుని వద్దకు మనం ఏ మార్గంలో వెళ్ళలేము. నిత్య జీవమా, నిత్య నరకమా? క్రైస్తవ జీవితానికి ఒకటే ఒక గోలు, నిత్యత్వము. నిత్యత్వంలో నేను చేరాలంటే నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చేయాల్సిన పనులు, మంచి సత్కార్యాలు నేను చేయాల్సినవి ఉన్నాయి, ప్రేమించే పనులు ఉన్నాయి, క్షమించే పనులు ఉన్నాయి. మంచి పనులు చేయాల్సిన విధంగా నేను జీవిస్తేనే ఆయన రాకడ వచ్చినప్పుడు. ఇవన్నీ సూచనలు కాదా మనకి? ఖచ్చితంగా సూచనలే.